హాయ్ అండి. రైస్లోకి అద్దరిపోయే కొబ్బరి చట్నీ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి గిల్లి వేసుకోవాలి. అలాగే ఒక 2, 3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఆయిల్ వేసేసుకొని చక్కగా మిర్చి మొత్తాన్ని కూడా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి చేస్తే చట్నీ బాగుంటుందండి. బాగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న మిర్చి వేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, 2, 3 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్టు, ముందుగానే వేడి నీటిలో నానబెట్టుకున్న చింతపండు వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు పోసి మిక్సీ పట్టేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే తాలింపు రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంకా కరివేపాకు అంతా వేసేసుకొని బాగా వేగనివ్వాలండి. తాలింపు అయితే మంచి సువాసన వచ్చేంత వరకు వేగాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ వేసేసుకోవాలి. అంతేనండి.